సహస్ర మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికి 4 రోజులు గడిచిపోతోంది. ఇంకా ఎటూ తేలలేదు. హత్య జరిగిన బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. బయట వ్యక్తుల ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఖచ్చితంగా తెలిసిన వాళ్లే హత్య చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేశారా, దానికోసమే ఆ పాపను బలిచ్చారా అనే ప్రశ్న ఇక్కడ తెర మీదకి వస్తుంది. మరోవైపు పాపపై లైంగిక దాడికి ప్రయత్నం జరిగిందా, ఆ పాప రెసిస్ట్ చేయడంతో, ఆ పాప గొడవ చేయడంతో ఆ పాపను అత్యంత దారుణంగా హత్య చేశారా, లేదంటే ఆ పాప తల్లిదండ్రులతో ఏదైనా గొడవల కారణంగా వాళ్ళ మీద కోపంతో శత్రువులు చేసిన పనా? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సహస్ర శరీరంపై 20 కత్తిపోట్లున్నాయి. మెడపైనే 15 కత్తిపోట్లుండగా కడుపులో 5 సార్లు పొడిచాడు ఆ వ్యక్తి.